ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము మనం టీవీ స్క్రీన్ పై. ఉత్తరప్రదేశ్ లో సంభవించిన భారీ అకాల వర్షాలు ఈదురుగాలులు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఒక్క రాత్రిలోనే వందలాది గ్రామాలు దెబ్బతిన్నాయి. ఇక ఏకంగా ప్రజలు ఊహించని విధంగా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుల వల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఒక్కసారి చూసుకున్నట్టయితే యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల కారణంగా కనీసం 89 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. తర్వాత వచ్చిన ఈ నివేదికలలో మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే 53 మందికి పైగా గాయపడ్డారు. 114 పశువులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే 87 ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంటే చూడొచ్చు అసలు ఈ ఈదురుగాలులో స్థాయి ఏ విధంగా ఉంది అన్నది. ప్రయాగ్రాజ్, బాదోహి, ఫతేపూర్, మిర్జాపూర్, సోన్భద్ర, బదాన్ వంటి ఈ జిల్లాలలో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. రాత్రి సమయంలో అకస్మాత్తుగా భారీ గాలులు వీయడంతో పెద్ద పెద్ద చెట్లు కూడా నేలగొరిగాయి. ఇక విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు చీకట్లోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ తీవ్రతను చూపించే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. భారీ గాలుల సమయంలో ఒక వ్యక్తి షెడ్డును పట్టుకొని ఉండగా గాలి బలానికి అతడే పైకి ఎగిరిపోయిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. అదృష్టవశాత్తు అతను ఇంకా ప్రాణాలతోనే బయటపడ్డాడు అని సమాచారం అందింది. కానీ ఈ వీడియో తుఫాను ఎంత ప్రమాదకరంగా వీస్తుంది అన్నదైతే కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపే ఆర్థిక సహాయం అందించాలి అని స్పష్టం చేశారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే క్యుములో లింబస్ మేఘాలు మరియు వాతావరణ అస్థిరత కారణంగానే ఈ అకాల వర్షాలు కురిశాయి అన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి మేఘాల వల్ల భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు సంభవించడం ఇదంతా కూడా సాధారణమే అని అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలైతే ప్రభావిత ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలైతే కొనసాగిస్తున్నారు. ఇక పడిపోయిన చెట్లు కూడా తొలగించడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా పునరావృతం చేస్తున్నారు. ఇక బాధితులకు ఆహారం మరియు త్రాగునీటి వంటి సహకార్యాలు కూడా అందించడం జరుగుతుంది. మొత్తం చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ అకాల వర్షాలు ప్రజల జీవితాలను ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ ఒక్క ఘటన మరోసారి మనకు గుర్తు చేశాయి. ప్రభుత్వం, అధికారులు, సహాయక బృందాలు కలిసి బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లో సంభవించిన భారీ అకాల వర్షాలు, ఈదురుగాలులు రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఒక్క రాత్రిలోనే వందలాది గ్రామాలు దెబ్బతిన్నాయి. ఇక ఏకంగా ప్రజలు ఊహించని విధంగా వచ్చిన ఈ ప్రకృతి విపత్తుల వల్ల భారీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక ఒక్కసారి చూసుకున్నట్టయితే యూపీ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే ఈ భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలుల కారణంగా కనీసం 89 మంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. తర్వాత వచ్చిన ఈ నివేదికలలో మరణాల సంఖ్య ఇంకా కూడా పెరిగినట్లుగా తెలుస్తోంది. అయితే 53 మందికి పైగా గాయపడ్డారు. 114 పశువులు చనిపోయినట్లుగా తెలుస్తోంది. అలాగే 87 ఇళ్లు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి. అంటే చూడొచ్చు అసలు ఈ ఈదురుగాలులో స్థాయి ఏ విధంగా ఉంది అన్నది. ప్రయాగ్రాజ్, బాదోహి, ఫతేపూర్, మిర్జాపూర్, సోన్భద్ర, బదాన్ వంటి ఈ జిల్లాలలో పరిస్థితి అత్యంత విషమంగా మారింది. రాత్రి సమయంలో అకస్మాత్తుగా భారీ గాలులు వీయడంతో పెద్ద పెద్ద చెట్లు కూడా నేలగొరిగాయి. ఇక విద్యుత్ స్తంభాలు విరిగిపోవడంతో అనేక ప్రాంతాలలో విద్యుత్ సరఫరా కూడా పూర్తిగా నిలిచిపోయింది. ప్రజలు చీకట్లోనే రాత్రంతా గడపాల్సి వచ్చింది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ తుఫాన్ తీవ్రతను చూపించే ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతుంది. భారీ గాలుల సమయంలో ఒక వ్యక్తి షెడ్డును పట్టుకొని ఉండగా గాలి బలానికి
అతడే పైకి ఎగిరిపోయిన ఘటన ఇప్పుడు అందరినీ షాక్ కు గురి చేసింది. అదృష్టవశాత్తు అతను ఇంకా ప్రాణాలతోనే బయటపడ్డాడు అని సమాచారం అందింది. కానీ ఈ వీడియో తుఫాను ఎంత ప్రమాదకరంగా వీస్తుంది అన్నదైతే కనిపిస్తోంది. అయితే ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 24 గంటల్లోపే ఆర్థిక సహాయం అందించాలి అని స్పష్టం చేశారు. అలాగే గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలి అని అధికారులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక ముఖ్యంగా వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం చూసుకున్నట్లయితే క్యుములో లింబస్ మేఘాలు మరియు వాతావరణ అస్థిరత కారణంగానే ఈ అకాల వర్షాలు కురిశాయి అన్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా ఇలాంటి మేఘాల వల్ల భారీ వర్షాలు, పిడుగులు, ఈదురుగాలులు సంభవించడం ఇదంతా కూడా సాధారణమే అని అయితే నిపుణులు చెప్తున్నారు. అయితే వాతావరణ మార్పుల ప్రభావంతో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు పెరుగుతున్నాయి అని కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రస్తుతం సహాయక బృందాలైతే ప్రభావిత ప్రాంతాలలో సహాయక కార్యక్రమాలైతే కొనసాగిస్తున్నారు. ఇక పడిపోయిన చెట్లు కూడా తొలగించడం జరుగుతుంది. విద్యుత్ సరఫరా పునరావృతం చేస్తున్నారు. ఇక బాధితులకు ఆహారం మరియు త్రాగునీటి వంటి సహకార్యాలు కూడా అందించడం జరుగుతుంది. మొత్తం చెప్పాలంటే ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ అకాల వర్షాలు ప్రజల జీవితాలను ఒక్కసారిగా అతలాకుతలం చేశాయి. ప్రకృతి ముందు మనిషి ఎంత చిన్నవాడో ఈ ఒక్క ఘటన మరోసారి మనకు గుర్తు చేశాయి. ప్రభుత్వం, అధికారులు, సహాయక బృందాలు కలిసి బాధితులను ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఇక్కడ ప్రజలు కూడా వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలి అని అధికారులు సూచిస్తున్నారు.